హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మొత్తం 12 మంది మంత్రులుగా కొనసాగుతూ ఉన్నారు. ఈ మొత్తం ఇంకా ఒక 6 మందికి మంత్రి పదవులు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ ఏదైతే ఉందో వీటికి సంబంధించి ఇప్పుడే కసరత్ అయితే మొదలుపెట్టింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఏ జిల్లా నుంచి ఉన్నారు, ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు ఉన్నారు, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చర్చలు జరిపింది. అయితే ఎంత కూడా ఏదైతే జూన్ 4న ఎన్నికల ఫలితాలు వస్తాయో ఫలితాల తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి కసరత్ అయితే ఇంకా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పీసీసీ అధ్యక్ష పదవి కూడా మార్చబోతున్నారు, వేరే వాళ్ళ బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక చర్చ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రధాన కారణం ఏదైతే క్యాబినెట్కి సంబంధించినటువంటి కొత్తగా 6 మందిని తీసుకుంటున్నారో వారిని తీసుకోవాలంటే కనుక సామాజిక వర్గాలు అదేవిధంగా జిల్లాల పరంగా ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ వేసుకున్న తర్వాతనే తీసుకోవాలని ఒక ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కువ మంది అన్ని జిల్లాల నుంచి కూడా ప్రధానంగా ఆదిలాబాదు, రంగారెడ్డి, హైదరాబాదు, నిజామాబాద్ ఈ జిల్లాల నుంచి ఇక్కడ ప్రాధాన్యత లేదు కాబట్టి ఆ జిల్లాల నుంచి తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచన కూడా ఉంది. అదేవిధంగా మైనారిటీ నుంచి కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒక ఆలోచన కూడా చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. సో ఇవన్నీ ఈక్వేషన్స్ వేసుకున్నటువంటి తరుణంలో ఈ పీసీసీ అధ్యక్ష పదవి కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పీసీసీ అధ్యక్ష పదవికి కూడా చాలామంది పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఇప్పటికే ఉంది. ప్రముఖంగా మధుయాష్కి గౌడ్ కానివ్వండి, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి, అదేవిధంగా జగ్గారెడ్డి కానివ్వండి, వీరందరూ కూడా వీరితో పాటు బట్టి విక్రమార్క కూడా గతంలో పీసీసీ అధ్యక్ష పదవి గతంలో అడిగారని చెప్పి కూడా ఒక చర్చ ఉంది. సో మరి ఇప్పుడు ఆయన కూడా లైన్లో ఉండేటువంటి అవకాశం ఉండదు. సో వీరందరూ కూడా ఆ పీసీసీ పదవి కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి ఎలాంటి గొడవలు జరగకుండా ఈ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ వర్గపోరు అనేది రాకుండా ఉండాలంటే ఎవరిని నియమిస్తే ఈ వర్గపోరు రాకుండా ఉంటుందనే దాని మీద ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి ఒక కసరత్తు చేశారంటే దానికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి సీతక్క ఎవరైతే ఉన్నారో సీతక్కకు మరి పీసీసీ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనేటువంటి ఒక ఆలోచన చేయడం జరిగిందంట. దానికి సంబంధించి హైకమాండ్ కూడా ఈ సంబంధించినటువంటి విషయాన్ని చెప్పడంతో వాళ్ళు కూడా మరి ఒక మహిళ అండ్ అదే కాకుండా దళిత కాబట్టి ఈ ఎవరు కూడా అబ్జెక్షన్ చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయానికి కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టుగా మరి చర్చ జరుగుతూ ఉంది. ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత అప్పుడు దళితులను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఏదైతే కేసీఆర్ చెప్పారో సో ఆ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఒక మహిళకు పైగా దళితులకు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మరి మహిళల పట్ల అదేవిధంగా దళితుల పట్ల ఏ విధంగా ఉందనేటువంటి ఒక మెసేజ్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఒక ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చేసినట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే మరి సీతక్కను మంత్రి పదవి నుంచి తొలగించి పీసీసీ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆ ప్లేస్లో మరి మహిళలు నియమిస్తారా ఇంకొకరు తీసుకుంటారా అనేటువంటిది మాత్రం జూన్ 4న తేలేటువంటి అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఇది ఒక సంచలనం అని చెప్పొచ్చు. పీసీసీ బాధ్యతలు ఒక మహిళకు దళితులైనటువంటి సీతక్కకి ఇస్తే కనుక ఇది ఒక సంచలనంగానే మనం చూడవచ్చు. అయితే మరి సీతక్క మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్గానే ఉంటుంది. ఎలక్షన్ ముందు నుంచి కూడా మరి సీతక్క అంటేనే రేవంత్ వర్గం అనేటువంటి ఒక పేరు పడింది. కాబట్టి మిగతా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఉన్నటువంటి దాంట్లో మరి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు, వాళ్ళు మరి ఈ అంశానికి సంబంధించి ఒప్పుకుంటారా లేక వేరే వాళ్ళు ఇంకా రేస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా ప్రయత్నాలు చేస్తారు, వాళ్ళు కూడా కాంగ్రెస్ హైకమాండ్తో పరిచయాలు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు, వాళ్ళు కూడా మరి ఈ సీతక్కకు పీసీసీ అధ్యక్ష పదవి నుంచి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారా ఏంటి అనేది మాత్రం ఆసక్తిగా అయితే మారింది. సో దీనికి సంబంధించి జూన్ 4th తర్వాత అయితే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది.